హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్. టుడే మన వీడియో వచ్చి ఈ సమ్మర్‌లో కొత్తిమీరని ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం తెచ్చుకున్న కొత్తిమీర కట్టకు ఉన్న తాడుని అలాగే వేర్లని కట్ చేసుకోవాలి. ఈ వేర్లని కట్ చేసుకునేటప్పుడు ఎక్కువగా కాడల్ని కూడా కట్ చేసుకోకుండా వేర్లకి కొంచెం పైభాగం వరకు మాత్రమే కట్ చేసుకోవాలండి. ఇలాగ వేర్లని కట్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరలో ఉన్న పండిపోయిన ఆకులు అక్కడక్కడ గడ్డి పరకలు కనిపిస్తూ ఉంటాయండి. వీటిని ఇలాగా చేత్తో వేరేసుకోవాలి. ఇలా ఆకుల్ని వేరటం కష్టంగా ఉంది అనుకుంటే మన సెకండ్ టిప్ వచ్చి కొత్తిమీరని ఇలాగా చేత్తో తీసుకొని ఇలా విదిలించినట్లయితే ఎక్కడైనా మనకి పండిపోయిన ఆకులు గానీ, వాడిపోయిన ఆకులు గానీ ఉన్నాయో అవన్నీ ఇలాగ కిందకి పడిపోతూ ఉంటాయండి. చూసారు గదా! మనం వేరే పని లేకుండానే మొత్తం ఇలాగ పడిపోతూ ఉంటాయి. ఈజీగా మనం కొత్తిమీరనైతే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్తిమీరని స్టోర్ చేసుకోవటానికి న్యూస్ పేపర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 న్యూస్ పేపర్‌లని తీసుకొని మనం క్లీన్ చేసుకున్న కొత్తిమీరని ఈ న్యూస్ పేపర్‌లో పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్‌గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఈ న్యూస్ పేపర్‌ని ఒక కవర్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మరి మీరు కూడా ఈ టిప్‌ని ఫాలో అయ్యి ఈ సమ్మర్‌లో ఎక్కువ రోజులు కొత్తిమీరని స్టోర్ చేసుకోండి. మరి మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.